జీవితంలో మనిషికి కావాల్సింది ఏది అంటే తడుముకోకుండా చెప్పొచ్చు సంతోషమని. మరి సంతోషంగా ఉండాలంటే మంచి ఉద్యోగం, అంతకన్నా మంచి ఆరోగ్యం, స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ ఉంటే చాలు. మరి ఇవి ఎప్పుడు మనతోనే ఉండాలంటే ఏం చేసినా చేయకపోయినా శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పిన ఈ సూచనలు పాటిస్తే చాలు. మన ఇంట్లో అపార సంపదలే. మరి అవేంటో ఓసారి చూద్దాం. హిందూ సాంప్రదాయంలో దేవుడికి భక్తితో నీటిని సమర్పిస్తారు. సూర్యుడితో పాటు ఇతర దేవతలకు ఆజ్ఞమిస్తారు. అంతేకాకుండా ఇంటికొచ్చిన అతిథులకు ముందు తాగటానికి మంచినీళ్ళే ఇస్తారు. ఇలా చేయటం వల్ల మేలు జరిగి సంపద ప్రవాహం మాదిరిగా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఎప్పుడూ ఓ బకెట్ నిండుగా స్వచ్ఛమైన నీటిని నింపి దానిపై మూత పెట్టి వాష్రూమ్ ప్రాంతంలో ఉంచాలి. ఇక గంధం చెక్క ఇంట్లో ఉంటే ఎలాంటి దుష్టశక్తులు లోపలికి ప్రవేశించలేవు. జ్యోతిష్యం ప్రకారం గంధం అరగదీసి దేవుని విగ్రహంతో పాటు నుదుటిపై తిలకంగా దిద్దుకుంటే ఎంతో పవిత్రత చేకూరుతుంది. అలాగే సంపద అయస్కాంతంలా అంటిపెట్టుకొని ఉంటుంది. ఇక ఇంట్లో ఆవునేతితో దీపం వెలిగిస్తే చాలా మంచిదని చెప్తారు. మార్కెట్లో లభ్యమైన దానితో కాకుండా ఇంట్లో స్వంతంగా నెయ్యి తయారు చేసుకుంటే ఆరోగ్యంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుందట. ఇక కమలంపై ఆశీసురాలైన సరస్వతీదేవిని ముట్టుకోకూడదట. అలా చేస్తే పేదరికంతో పాటు అనిశ్చితికి కారణమవుతుందట. అలాగే ఆమె విగ్రహం కానీ వీణ కానీ ఇంట్లో ఉంటే మంచి జరగదట. ఇక తేనె కేవలం మనుషులకు ఆరోగ్యాన్ని ఇవ్వటమే కాదు, మనశ్శాంతిని ఇస్తుంది. ఇంట్లో ప్రతికూల శక్తుల్ని తొలగించి అనుకూల వాతావరణాన్ని నెలకొల్పుతుంది. పరిశుభ్రమైన ప్రదేశంలో తేనె ఉంచి కుటుంబంలోని సభ్యులందరూ రోజూ తీసుకోవాలట. ఆర్థికపరమైన అనిశ్చితి తొలగించడంతో పాటు అధిక ఖర్చుని కూడా అరికడుతుందట. మరెందుకు ఆలస్యం? ఈ 5 పాటించండి. అపార సంపదల్ని పొందండి.